గుడ్ మార్నింగ్ తెలంగాణ వార్తా వాస్తవం కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యాంశాలు ఏమున్నాయి, వాటి వెనుక ఉన్నటువంటి అసలు ముచ్చట్లు ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రతి వార్త నిజం కాదు, ఆ వార్త వెనుక ఉన్నటువంటి వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ముందుగా అయితే వెలుగు పేపర్ తోటి ప్రారంభిద్దాం. ముగిసిన మహానిమజ్జనం మొత్తానికైతే నిన్నటితోటి ఆల్మోస్ట్ 1,00,000 విగ్రహాలు ట్రై సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రై సిటీస్లో భాగంగా 1,00,000 విగ్రహాలు మొత్తం నిమజ్జనం అయినాయట. ఇది ఇట్లా ఉంటే నేడు జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్స్ జరపాలని నిర్ణయించగా బుధవారమే ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చేపట్టినారు. ఇవాళ మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి 90 అసెంబ్లీ స్థానాలకు గాను 3 ఫేజ్ల, ఎందుకంటే అక్కడ ఉగ్రమూకల దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపాలి, అదే ప్రజాస్వామ్యానికి ప్రతీక, అదే నినాదం అని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి 3 ఫేజ్లలో అయితే నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మరి అక్కడ బీజేపీ కాంగ్రెస్ 2 పొత్తులతోటి అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని తగ్గఫర్ అయితే వారైతే జరుగుతూ ఉందంట. మరి రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మేము కూడా మమ్మల్ని గెలిపించండి, మేము కూడా ఇస్తామని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. మరి ప్రజలు ఎక్కడికి తీర్పిస్తారు ఏందనేది ఇంకో 2 రోజులు ఆగితే తప్ప తెలియదు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఢిల్లీ సీఎం అతిషి ప్రతిపాదించిన అరవింద్ కేజ్రీవాల్ ఏకగ్రీవంగా ఆమోదించిన ఆప్ ఎమ్మెల్యేలు సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా, ఎల్జీ వీకే సక్సేనాను కలిసి రిజైన్ లెటర్. ఈ నెల 26 లేదా 27 తేదీలో అసెంబ్లీ స్పెషల్ సెషన్, అప్పుడే ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. టీచర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన అతిషి. నిజంగా ఈ అతీష్ అనేట ఆమె అంటే ఇప్పుడు ప్రజెంట్గా గతంలో గోవాలో జరిగినటువంటి ఎలక్షన్ టైంలో కూడా గోవా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఇన్ఛార్జిగా పనిచేసారు. అంతేకాకుండా గతంలో ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభం రోజుల నుంచే ఆ పార్టీతోటి ఉంది. ఆమె వ్యక్తిగతంగా ఒక ప్రొఫెసర్గా పనిచేసిన, టీచర్గా పనిచేసి టీచర్ నుంచి మెల్లగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి స్టాండ్ అవినీతి పోరాటం పైన ఏవైతే ఉందో దాన్ని ఆకర్షితులై నిజంగా ఒక క్వాలిటీ హెల్తీ పాలిటిక్స్లో జాయిన్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని అంతమొందించాలనే కాన్సెప్ట్ తోటి వచ్చింది. నిజంగా ఇవాళ ఒక టీచర్ నుంచి ఒక ఢిల్లీ అంటే దేశ రాజధానికి అయినటువంటి ఢిల్లీ, దానికి ఒక 3వ ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రిగా అవడం అనేది నిజంగా విశేషమైన గొప్ప విషయము. అంతేకాకుండా అతిషి గారు ఎంత వాక్చాతుర్యంతో మాట్లాడుతుంది అంటే అద్భుతంగా మాట్లాడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకపోతే మనీష్ సిసోడియా ఎవరైతే లిక్కర్ స్కామ్లో కోర్టుకి మన జైలు పాలయ్యారో ఆ టైంలో దగ్గరుండి పార్టీ బాధ్యతలు మొత్తం తన పైన భుజాన వేసుకొని మొత్తం పార్టీని కార్యకర్తలకు అండదండలు ఉండి భరోసానిచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క వాయిస్ని అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేకపోతే ఇటు సోషల్ మీడియా కావచ్చు, వివిధ రకాలుగా దాదాపు అన్ని రకాలుగా ఆమె చాలా బీజేపీని చాలా గట్టిగా ఎదుర్కొన్నదని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ కూడా దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, అంతర్జాతీయంగా కూడా కావచ్చు, మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదని చెప్పి ఈ మహిళా మూర్తిని చూస్తే కూడా అర్థమవుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో అంతరిక్షం దాకా, దాదాపు వంటగది నుంచి అంతరిక్షం దాకా అన్ని రంగాల్లో వాళ్ళు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా స్త్రీలు రాజకీయాలకు రావాలనుకుంటే ఇట్లాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు భవిష్యత్తులో రాజకీయాలకు వస్తే చాలా మంచిగా ఉంటుంది, దేశానికి కూడా కొంత మేలు చేసే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక ఫామ్ హౌస్ సీఎంను కాదు పనిచేసే ముఖ్యమంత్రిని అని చెప్పి చెప్పుకోవడం నువ్వు కాదు రేవంత్ రెడ్డి గారు, ప్రజలు నిర్ణయించాలి, ప్రజలు చెప్తారు. తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి పబ్లిక్ ఒపీనియన్ అడిగితే వాళ్ళు చెప్తా ఉంటారు. నేను పనిచేసే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకోవడం నువ్వు కాదు, చెప్పాల్సింది ప్రజలు, నిర్ణయించాల్సింది ప్రజలు. రాష్ట్ర హక్కులు సాధించుకోవడానికి ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి వెళ్తా, అవును రాష్ట్ర హక్కులు సాధించుకోవడానికి ఢిల్లీకి వెళ్తా అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఈ సందర్భంలో 23-24 సార్లు ఢిల్లీ వెళ్ళినావు కదా, ఇన్నిసార్లు వెళ్తే అమిత్ షా ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, మోడీ గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు, నువ్వు వాళ్ళతోటి మాట్లాడింది ఏంది, నువ్వు వాళ్ళ నుంచి తీసుకొచ్చిన నిధులు ఎంత, అది కూడా చెప్పాలి కదా. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపు ఉన్నా కానీ తెలంగాణ ప్రజలు కష్టార్జితం చేసినటువంటి సొమ్మును తీసుకొని పోయి ఆ ఫ్లైట్లకు పూర్తి ఖర్చులు పెడతా ఉన్నావు తప్ప నువ్వు కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులెన్ని, నీ హైకమాండ్ ఏవైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేకపోతే సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే మల్లికార్జున ఖర్గే, వీళ్ళ అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు పోతాను, మంత్రివర్గ విస్తరణ అని చెప్పి, లేకపోతే పీసీసీ ఎంపిక అని చెప్పి ఇట్లా మాట్లాడతావు, ఇట్లా దీనిపైన పోతాను తప్ప నీ వ్యక్తిగత అజెండా లేకపోతే మీ పార్టీ అజెండా పైన పోతాను తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఎంత, అది కదా నువ్వు చెప్పాల్సింది. ఏం తీసుకొచ్చినావు చెప్పు, శ్వేతపత్రం విడుదల చేయి.
హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చేందుకు భూమాఫియా ప్రయత్నం. ఎవరున్నారు ఆ భూమాఫియాలో? ఎవరున్నారు? వాళ్ళ పేర్లు ఎంత పెద్దోళ్ళైనా కానీ ఆ పేర్లను బయటికి తీయవు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి. మరి నేను ఈ హైడ్రా వ్యవస్థను ఇట్లా ముందుకు తీసుకుపోతాను అని నేను అనుకుంటే, ఇవి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని నేను అనుకుంటా ఉంటే, మరి ఈ ఫలానా వ్యక్తులు లేకపోతే ఈ ఫలానా ప్రతిపక్షం వాళ్ళు లేకపోతే నా సొంత పార్టీలో ఉన్న వాళ్ళే అని చెప్పు. వాళ్ళ పేర్లు బయట పెట్టు, బహిరంగంగా రివీల్ చేయు. అప్పుడే కదా నువ్వు ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తారు. నీకు మరోసారి కాదు మళ్ళీ ఇంకో 2 సార్లు కూడా పట్టం కట్టే అవకాశం ఉంది. ఇంతసేపు వాళ్ళు ఒత్తిళ్ళు చేస్తారు, వీళ్ళు ఒత్తిళ్ళు చేస్తారు. చెప్పు, వారి పేర్లో చెప్పు. భూమాఫియా ప్రయత్నం ఎవరు చేస్తారు? అధికార పక్షమా? గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళ, లేకపోతే ఇప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళ? చెప్పాలి కదా. ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగొద్దనే చెప్తున్నాం మేము కూడా. ఆపకు నాయన, ఆపకు స్వామి. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆపకు. నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే, దాన్ని ఎందుకు ఆపుతున్నావు? చెయ్యి. ఆ సల్కంచెరులో ఎందుకు ఆపినావు? మల్లారెడ్డి ఎందుకు ఆపేసినావు? లేకపోతే ఆయన ఎవరు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి విద్యా సంస్థల దగ్గరికి ఎందుకు పోవట్లేదు? నీ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ఎందుకు ఆపుతున్నావు? మా పేద ప్రజలు ఎందుకు కూలుస్తున్నావు? చెయ్యి. మేము ఆపొద్దనే చెప్తున్నాం. మేము కూడా 100% తెలంగాణ ప్రజలు, రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు హైడ్రాను. నీకు మరి ఇంకా లోపల ఏం జరిగిందో, మరి ఏమైనా సంచుల మూటలు ఏమైనా మారినేమో, చేతులు మారినేమో తెలియదు కానీ మరి ఎందుకు ఆపాల్సి వస్తుందో మరి నువ్వే చెప్పాలా. ఇక సెప్టెంబర్ 17న ఒక విలీనం, మరొకరు విమోచనం అంటున్నారు. అవును, మరి గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మరి నువ్వు కూడా విమోచనం జరపాలని, విలీనం చేయాలా, విమోచన దినోత్సవం చేయాలని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడినావు కదా. మరి ఆ రోజు సోయలేదా? లేకపోతే ఆ రోజు తెలంగాణ చరిత్ర నీకు తెలియకుండా మాట్లాడినావా? లేకపోతే ఈరోజు ఏమన్నా కొత్తగా తెలుసుకొని మాట్లాడుతున్నావా? అది కూడా చెప్పాలి కదా. అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక మాట, అధికార పక్షం పాలక పక్షానికి వచ్చేసరికి ఇంకో మాట. గతంలో కూడా కేసీఆర్ గారు దీని మీద ఒక మాట మాట్లాడినారు. నేను ఉద్యమ సమయంలో లేకపోతే ప్రభుత్వం ఏర్పడడం కంటే ముందు నేను విమోచన దినోత్సవం జరుపుతానని చెప్పి. మరి మీరు ఎందుకు జరపలేకపోతున్నారు? అధికార పక్షానికి చేపట్టిన తర్వాత అధికారం మొత్తం మీ చేతిలో ఉంది కదా. ఎవరు అడ్డుపడుతున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం? ముస్లిం ఓట్లేరు అని చెప్పా? ఏదనేది మరి మీరు సమాధానం చెప్పాలి కదా రాష్ట్ర ప్రజలకు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరవీరుల త్యాగాలను పలుచన చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎవరు పలుచన చేస్తున్నారు చెప్పాలి కదా. మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి. సిగ్గుండాలి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి. ఇదే ప్రజాపాలన అని చెప్పి ఊర్లలో గ్రామాలకు ఇట్లా పోతే కోడిగుడ్లు టమాటాలతోటి ఇసిరిసిరి కొడతారు. మొన్ననే ఆ కాలయాదాయ మీద కొట్టిరు కదా, ఆయన కాన్వాయ్ మొత్తం కోడిగుడ్లు టమాటాలు ఇసిరేసారు కదా. ఇప్పుడు ఇట్లాగా ఎమ్మెల్యేలు ఉన్న పలంగా ఎమ్మెల్యేలు పోయి పబ్లిక్ పోయి నన్ను తెలుసుకునే ప్రయత్నం ఇట్లా చేసిరనుకో పొట్టు కొడతారు. నేను చెప్తాను కదా, ఈ సందర్భంగా నిజంగానే కొడతారు. అంత ఆగ్రహావేశాలకు ఉన్నారు. ఇచ్చే రైతు బంధు ఇవ్వకపోతే, చేస్తున్న రుణమాఫీ సరిగ్గా ఇవ్వకపోతే అని చెప్పి రైతన్నలు ఏది ఈ పంట పెట్టుబడికి దాదాపు 15 రోజులు అయితే అది అయిపోతుందంట, ఈ సీజన్ అయిపోతుందంట. రైతన్నలు మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది బిడ్డ మాకు ఇంకా ఇప్పటికీ 15,000 ఇస్తున్నాడు, కనీసం కేసీఆర్ ఇచ్చినటువంటి 10,000 మాకు దిక్కులేవు, 15,000 పక్కన పెట్టని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు చెప్పు. పబ్లిక్ గార్డెన్స్లో జెండా ఆవిష్కరించిన సీఎం. ఈ ముచ్చట ముఖ్యమంత్రి ఇట్లా ఉంటుంది. సెప్టెంబర్ 15 విలీనం ఇక అదే, ఇక ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉంది. ఇది ఇట్లా ఉంటే వచ్చే 5 ఏళ్ల లోపే జమిలీ ఎన్నికలు. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటన. మోదీ 3.0 సర్కారుకు 100 రోజులు. కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు వివరించిన షా. జనాభా లెక్కలపై అతి త్వరలోనే ప్రకటన ఎందుకు సారు? ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా. చేస్తే ఏమవుతుంది? కులగణన జనాభా లెక్కలు చేస్తే నష్టం జరిగేదేముంది? ఈ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎంతమంది కులాలు ఉన్నారు? కొన్ని కులాలు అవతరించిపోయే స్టేజ్లో కూడా ఉన్నాయి. మరి వాళ్ళని రక్షించడం కోసం ప్రత్యేక చర్యలు ఏం తీసుకోవాలి, ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేపట్టాలా, వాళ్ళకి ఏమైనా ఎట్లాంటి అవకాశాలు కల్పించాలని చెప్పి తెలుస్తుంది కదా. వారి యొక్క సంస్కృతి, వారి యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క కల్చర్ను, వాళ్ళ యొక్క భాష, వీటన్నిటిని పరిరక్షించే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? మణిపూర్లో శాంతికి ప్రయత్నిస్తున్నామని ఇక ఉండాలి, కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. దాదాపు 2 సంవత్సరాలుగా మణిపూర్, అంటే సంవత్సరాల పైగా 20 నెలల నుంచి మణిపూర్ రాష్ట్రంలో, ఇదే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున అసలు అక్కడున్నటువంటి భరతమాతలని మనం కొలుస్తూ ఉన్నాం కదా, స్త్రీలను భరతమాతతోటి పోలుస్తూ ఉంటాం కదా. ఆ భరతమాతలో నేకుడు, అంటే బట్టలు లేకుండా నడి రోడ్డు పైన వాళ్ళ ఎంత అరాచకాలు చేస్తూ ఉంటారంటే అర్థం చేసుకోవాలి ఒక్కసారి. ఎందుకు ఈ నరేంద్ర మోడీ గారు ప్రపంచ శాంతి స్థాపన కోసం అని చెప్పి విదేశాలు తిరుగుతూ ఉన్నాడు కదా. మరి పక్కనటువంటి ఇక్కడనే ఉన్నటువంటి స్వరాష్ట్రమే కదా, ఇదేం పాకిస్తాన్ అవతలో లేకపోతే అమెరికా అంచులో లేదు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి వెళ్ళి ఒక్కసారి చూడొచ్చు కదా. చూసే ప్రయత్నం చేసి ఉంటే ఏమవుతుండే?
ఎందుకు మాట్లాడతారు సారు? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హర్యానాలో లేకపోతే మన ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో, మహారాష్ట్రలో, రేపొద్దున జార్ఖండ్లో వచ్చే అలా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల స్టంట్ అవన్నీ అర్థం చేసుకోవాలి మీరే. ఇక డీమ్డ్ మెడికల్ కాలేజీలో సగం సీట్లపై పట్టు, కన్వీనర్ కోటా అమలు చేయాల్సింది అంటున్న సర్కారు. చేయాలి మరి, మా పేద బిడ్డలు మొత్తం లాస్ అవుతా ఉన్నారు కదా, లేకుంటే చర్యలు తీసుకోవాలని యోచన. తీసుకోండి సారు, తీసుకోండి. కనీసం మా పేద బిడ్డలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఎంపానల్ రద్దు చేయాలన్న పేరెంట్స్. ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు. నేడు రివ్యూ చేయనున్న ఆరోగ్య శాఖ మంత్రి అట. ఇక మరి రివ్యూ చేసి మా పేద ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా, విద్యార్థులకు ఏమైనా న్యాయం చేస్తారా ఏందనేది చూడాలి. ఆ డీమ్డ్ అనేదాన్ని కోట్లు వ్యాపారం అది. నిజంగా చెప్పాలంటే డాక్టర్లు కాదు ఆడ తయారు చేసేది, డాక్టర్లకు మించి పెద్ద వ్యాపారాలు అట్లా చేస్తూ ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక కొత్తగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముది అట నియమించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ 3 ఏళ్ళు పదవిలో కొనసాగుతున్నారు. మొత్తానికైతే వచ్చే స్థానిక ఎన్నికల సందర్భంగా దాంట్లో దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల కమిషనర్ని చేంజ్ చేసి ఆమె రాణి కుముదిని అయితే అపాయింట్ చేసిరంట. మరి చూడాలి ఈమె ఆధ్వర్యంలో ఎన్నికలు ఎంత అంటే ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎంత ముందుకు వెళ్తాయి, ఎన్నికల వ్యవస్థను ఏమైనా బలోపేతం చేసే అవకాశం ఉందా, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏ విధంగా సర్దుబాటు చేస్తుంది, ఎన్ని ఫేజ్లలో నిర్వహిస్తారు, ఆ రిజర్వేషన్లు వాటిల్లో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి మరి చూడాలి వారి యొక్క పనితీరు ఎట్లా ఉంటుంది, వారి యొక్క సర్వీసెస్ ఏ విధంగా రాష్ట్రానికి అందిస్తారని చెప్పి చూడాలా. ఇక ఇవి ఎట్లా ఉంటే చూడు, ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం? కూనంనేని పోరాటానికా వీలినానికా? ఇక చూడు ఎట్లా ఉంది. చరిత్రను వక్రీకరించొద్దు, ధైర్యంగా నిజాలు రాయాలి, కమ్యూనిస్టులు త్యాగం పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్. సిపిఐ ఆఫీస్లో ఘనంగా తెలంగాణ దినోత్సవం. ఇక ఈ సిపిఐ కూనంనేని సాంబశివరావు ఎవరైతే సిపిఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారో ఈయన ఈ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులో ఉన్నారు. ఇక్కడ వీళ్ళేమో ఒక మాట మాట్లాడుతున్నారు, వాళ్ళొక మాట. దీని మీద అయితే ఒక క్లారిటీ లేదు. ఒకటే రోజుకు ఒక్కొక్క పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది. మరి ఎందుకు ఇట్లా తీసుకుంటున్నాయి, ఆ యొక్క చరిత్రను ఎందుకు వక్రీకరించాల్సి వచ్చింది? ఈ తెలంగాణ కోసం ప్రత్యేక సాయుధ రైతాంగ పోరాటంలో అమరత్వం పొందినటువంటి అమరవీరులకు వాళ్ళ త్యాగ ఫలానికి ఏ పేరు పెట్టాలని ఇప్పటికీ ఒక క్లారిటీ లేకపోవడం, ఒక్కొక్క పార్టీ ఒక స్టాండ్ తీసుకోవడం అనేది ఏమాత్రం ఈ ఎవరైతే త్యాగాలు చేసిరో ఆ త్యాగదనులకు ఇచ్చే గౌరవం ఏమాత్రం కూడా కాదు. కాబట్టి ఏదైతే పబ్లిక్ ఒపీనియన్ ఉంటుందో ఆ పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఒక నామకరణ చేసి తద్వారా దాన్ని నిర్వహించడం ద్వారా కొంచెం మంచిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక రాజ్య విగ్రహాన్ని తొలగిస్తాం, మేము అధికారంలోకి రాగానే గాంధీ భవన్కు తరలిస్తాం కేటీఆర్ అట. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇకనైనా పాలన మీద దృష్టి పెట్టాలి, హామీల అమలుకు ప్రధాన ప్రతిపక్షంగా వెంట పడతామని వెల్లడి. ఇక మొత్తానికైతే నిన్న తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విద్యార్థి నాయకులు కూడా ఎక్కడ పడితే అక్కడ అందరూ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికైతే మేము వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి మరి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారన్నా. ఇట్లా ఉంటే ఇది బీజేపీ వాళ్ళది. చరిత్రను తొక్కిపెట్టారు, స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం. కిషన్ రెడ్డి నిజాం పాలనలో ప్రజలపై బలవంతంగా ఉర్దూ భాషను రుద్దారు. విమోచనంపై కాంగ్రెస్ బీఆర్ఎస్వి వక్ర భాషలన్న కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో విమోచన వేడుకలు. చూడు ఇగో బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు, ఇక్కడ కాంగ్రెస్. ఒకే పేపర్లో 4 పార్టీలు, 4 పేర్లు, 4 స్టాండ్లు. వారి యొక్క విధి విధానాలు వేరే, వారి యొక్క చరిత్ర వేరే. మరి అసలు చరిత్ర మాత్రం కనుమరుగేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇట్లా ఉంటే ఇక్కడ కార్టూన్ చూడండి మిత్రులారు ఎట్లా ఉంది. తీన్మార్ హైడ్రా కబ్జాలో దేవుడి మాన్యాలు, తన భూములు కూడా కాపాడమని దేవుడి పేరుతో పోస్టులో కంప్లైంట్ వచ్చిందని. ఇక చూడు, ఇక మా గత బీఆర్ఎస్ సర్కారులో దేవుళ్ళకు కూడా టోపీ పెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే చెందిందని చెప్పి ఈ కార్టూన్ అయితే చూస్తే అర్థమవుతుంది. ఇక ఇవి ఇట్లా ఉన్నాయి చూడు ముచ్చట్లు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి అసలు ముచ్చట్లు ఇట్లా ఉన్నాయి. వీటి వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఇందాక నేను చెప్పినట్టు అట్లా ఉన్నాయి. ఇక నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే చూడు ఎంత పెద్ద అసలు దందా అంటే, ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే రియల్ ఎస్టేట్ సంస్థలో రియల్ ఎస్టేట్గా పనిచేసిరో నిజంగా రియల్ ఎస్టేట్ చేసినటువంటి ఆ బుద్ధులు ఎక్కడ పోవు. ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళకు పేద ప్రజలకు పరిపాలన చేయాలని చెప్పి అద్భుతమైన సర్వీసులు చేసి ఏమంటారు మంచి పాలసీలు మేకింగ్ చేసి పాలసీలు తీసుకొచ్చి ఈ భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే కాన్సెప్ట్ ఉండదు మిత్రులారా. నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు రాజకీయాలకు వస్తే ఏ విధంగా ఉంటుందంటే ఈ ఎగ్జాంపుల్ తోటి నేను చూపిస్తాను చూడు. రూట్ మ్యాప్ మారిన RRR ఎవరి కోసం మారింది, ఎందుకోసం మారింది, వాటి వెనక ఉన్నటువంటి అసలు పెద్దలు ఎవరు? ఊరికి దక్షిణాన ఉరిమేను భూమయ. ఇక చూడు భూమి మాయం చేస్తురట. ఎందుకోసం చేస్తారు, ఎవరు చేస్తారు? 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఇక్కడ చూడండి మిత్రులారా, పెద్ద పెద్ద అక్షరాలు ఎంత బాగున్నాయి.
ఇంకా ఇది ఎట్లా ఉందంటే ఇదంతా నేను చెప్పలేను కానీ ఇవి చెప్తా చూడు మీకు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పు. మార్గుల మన్నెగూడ ప్రధాన కేంద్రాలుగా మారిన మ్యాప్. అంటే మరి ఆ మార్గుల దగ్గర మన్నెగూడ దగ్గర ఎవరికి R&B మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి గారి యొక్క ఏమన్నా భూములు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ అనుచరుల భూములు ఉన్నాయా, అంతకంటే ముందే కొనిపెట్టిరా, మరి ఎందుకోసం? ఇది గతంలోనే ఆల్రెడీ ఏమంటారు అలైన్మెంటు ఆమోదం పొందిందంట. ఆమోదం పొందిన తర్వాత మరి ఇప్పుడు 5 కిలోమీటర్లు, దాదాపు 5 కిలోమీటర్లు చూడు, 189 నుంచి 140 కంటే 5 కిలోమీటర్ల వరకు పెరిగిన దూరం. మరి ఈ పెరిగిన దూరంలో ఎంతమంది పేద ప్రజలు భూములు లాస్ అవుతా ఉన్నారు, లేకపోతే వారి పక్కన ఎవరు భూములు ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ములు ఉన్నారా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు అనుచరులు ఉన్నారా, ఎవరు ఉన్నారు? అది కూడా చెప్పాలి కదా. ఆమన్గల్ నుంచి కడతాలకు, చేవెళ్ళ నుంచి మనేగూడకు, పాత రూట్ నుంచి పలు చోట్ల పక్కకు జరిగిన అలైన్మెంట్ ఎవరి కోసం జరిగింది చెప్పాలి. చూడు దీని కథ ఎట్లా ఉందంటే, ఇగో చూడండి మిత్రులారా, ఫస్ట్ పాత రూట్ ఇదట. ఇగో పాత రూట్ ఈ గ్రీన్ పెన్ తోటి ఈ ఎల్లోది రాస్తున్నటువంటి మార్కు ఏదైతే ఉందో ఇది పాత రూట్ అట. ఆల్రెడీ ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత ఇది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది ఏంటంటే ప్రజెంట్గా ఇది ఇప్పుడు వీళ్ళు మార్పులు చేర్పులు చేసింది ఇది. ఎవరి కోసం మార్పులు చేర్పులు చేసిరు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ప్రభుత్వంలో వీడికి దాదాపు ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ మొత్తం కలిపి దాదాపు 5 కిలోమీటర్ల మేరిందంటే ఈ గ్యాప్లో ఎంతమంది ప్రజలు లాస్ అవుతుండో ఒకసారి అర్థం చేసుకోవాలి. దాని వెనుక ఉన్నటువంటి అసలు పెద్దలు ఎవరు? ఇది మొత్తానికైతే ఇదేమో ORR. మీకు ఆల్రెడీ గతంలో మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఇప్పుడు మన ORR ఏదైతే వినియోగంలో ఉందో ఇది ORR. ఇదేమో హైదరాబాద్, మీ అందరికి తెలిసింది కదా. ఇదేమో హైదరాబాద్ సిటీ. ఇది తెలంగాణ యొక్క ORR, RRR, హైదరాబాద్ సిటీ ఎట్లా ఉందనేది. ఇవేమో మన జిల్లాలకు వెళ్ళినటువంటి మెయిన్ 756 అని చెప్పి NH నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా అవి. ఇక చూడండి ఇట్లా ఉంది రీజనల్ రింగ్ రోడ్ RRR. ఎవరి కోసం మారినట్టు? దీని వెనక ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల హస్తం ఏముంది చెప్పాలి కదా. దీన్ని చూస్తే పెద్ద బోగస్, పెద్ద రియల్ ఎస్టేట్ దందా, పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతూ ఉంది. RRR అనే దాని పేరు మీద వీళ్ళ వ్యాపారాలు అంటే ఆ 4th సిటీ అని చెప్పి ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఆ 4th సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు మొత్తము ఆ ఫార్మాసిటీ భూములు మొత్తం గుంజుకుంటున్నారు. అక్కడటువంటి రైతులకు సరైన పరిహారం కూడా ఇచ్చే అవకాశం, కంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కంపెన్సేషన్ ఇచ్చే అవకాశం కూడా లేదు. అంతేకాకుండా వీళ్ళ యొక్క ఆలోచనలు ఎట్లుంటాయంటే, మేము ఒకవేళ రేపొద్దున రాజకీయాలలో ఉన్నా లేకున్నా దిగిపోయినా రేపొద్దున భవిష్యత్తు ఏ విధంగా ఉన్నా కానీ మా భవిష్యత్ తరాలు ఏమాత్రం కష్టపడకుండా ఈ 4th సిటీ అని చెప్పి ఆ చుట్టుపక్కల హోటల్స్ కావచ్చు లేకపోతే వివిధ రకాల వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టార్ట్ చేసిన తర్వాత వాటి నుంచి వచ్చే డబ్బులు వీళ్ళ తరతరాల విషయం తింటూ ఉంటాయి. మిత్రులారా, ఇదంతా పేదల కష్టం. పేదోని కష్టం రెక్కాడితే తప్ప డొక్కాడనేటువంటి కష్టాలు ఉంటాయి చూడు. అటువంటి వారి యొక్క భూములు గుంజుకొని వీళ్ళ వ్యాపారాల కోసం లేకపోతే వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇట్లాంటి రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఉంటే మరి ఏం చేస్తారు? ఏమన్నా వీళ్ళకేంది? వీళ్ళకి నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా వీళ్ళేమన్నా? ఈయన పెద్దలు ఉన్నటువంటి పెద్దలు చెప్పుకుంటారు వాళ్ళేమో నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకి నిజంగా బాధ ఉంటుంది. అయ్యో తెలంగాణ ఇన్ని 60 ఏళ్ల సంది అన్యాయం అయిందే, నా బడుగు బలహీన వర్గాలకు కొంత న్యాయం చేయాలా, లేకపోతే చదువుకున్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలా, యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఏమైనా ప్రేమ సోయి ఉంటుంది. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి బ్రోకర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు అందరం ఎక్కిన తర్వాత వాళ్ళ ఎంతసేపు నా వ్యాపారాల మీద వ్యామోహం ఉంటుంది తప్ప పేద ప్రజల మీద వ్యామోహం ఉంటుందా? తెలంగాణ ప్రజలను ఒకసారి ఆలోచించాలా మీరు కూడా. ఇక కేటీఆర్ ఇందాక ఉన్నట్టు చేతులు అయితే 420 హామీలు అమలు చేయి. ఇక నువ్వెట్లా చేయలేదు కాబట్టి ఆయన కూడా చేయను. నువ్వు చేసినావా? ఇప్పుడు నేను చేసినా చేయకున్నా ఇంకో 3 సంవత్సరాల వరకు ఎవరేమనేది లేదు. ఆ తర్వాత నాకు కావాల్సిన సంపాదించుకుంటా అవతల చెక్ వేస్తా, ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. పార్టీ నాశనం అయితే ఎందుకు, లేకపోతే ఇంకోటి పేద ప్రజలు నలిగిపోతే ఎందుకు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈడ చూడు విజిలెన్స్ కమిషనర్గా గోపాల్ బాధ్యతలు చేపట్టినట్ట. లీటర్ పల్లి నూనెపై 170 రూపాయలు భారీ పెరిగిన వంట నూనె ధరలు. మరి ఇక మా కేంద్ర ప్రభుత్వం అయితే మా పేద ప్రజలపైన
ఇక 130కి 140కి వచ్చేటువంటి నూటే దాదాపు 30 రూపాయలు 40 రూపాయలు పెంచి పెడుతుంది. మరి ఈ పెంచిన డబ్బులు మొత్తం ఏమో మా పేద ప్రజలకు ఏమన్నా రైతు రుణమాఫీ లేకపోతే ఇంకోటి ఏమైనా ఫర్టిలైజర్ సీడ్స్ డిస్కౌంట్ కింద సబ్సిడీ కింద ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమైనా వస్తువులు ఆ సామాగ్రి ఏమైనా సబ్సిడీ కింద ఇచ్చేది ఉందంటే ఇచ్చేది లేదు. వీళ్ళు అంబానికి ఆదాయానికి దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు మా దగ్గర పేదోని దోస్తారు, పెద్దోనికి పెట్టి పెడతారు. ఇక ఇక్కడ మరో వార్త చూసినట్టయితే అప్పులపై తప్పులు లెక్క మీ చేతగంతనానికి బీఆర్ఎస్పై రుద్దొద్దు, రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు. ఇతర రాష్ట్రాలకు తల్లిపోతున్న పరిశ్రమలు బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయంలో దేశంలోని అగ్రస్థానంలో తెలంగాణ. 10 ఏళ్లలో అయిన అప్పు 4.26 లక్షలు కోట్లే. ఇకనైనా అబద్ధాలు ఆపండి హరీష్ రావు. మరి మీరేమో 4 లక్షలన్నర కోట్లు, మీరేమో 4.26 అని మీరు అంటూ ఉంటారు, వాళ్ళు ఏమో 7 లక్షలని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి దానిపైన ఒకసారి శ్వేతపత్రం విడుదల చేస్తే ఏంది వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్లా కాకుండా ఇట్లా చేస్తే ఎట్లా? ఇంకో లెక్క చూస్తే హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఫిరాయింపులపై మాట మార్చింది ఎవరు? కండువా కప్పినోడిది తప్ప, మాకేం సంబంధం లేదన్నోడిది తప్ప. ఆ ఎమ్మెల్యేలు ఎటుకాడకుండా పోతారు. జాతీయ మీడియాతో కేటీఆర్ ఆ ఎమ్మెల్యేలు ఎటుకాకుండా పోతారంటే నీకేం బాధ? ఆల్రెడీ నీ పార్టీనే చీల్చిరు కదా, నీ పార్టీని చీల్చినప్పుడు నీకేం బాధ స్వామి? నాకు అర్థం కాదు. పోతే ఏక్నాథ్ షిండే వర్గం లాగా ఏమైనా తయారయ్యే అవకాశం ఉందేమో. వాళ్ళ రాజకీయ భవిష్యత్తే కదా నాశనం అయ్యేది. మీకు ఒరిగే నష్టమేముంది? ఇటు ఏమంటారు, కట్టుకున్నోడు తంతాడు, తల్లిగారింటికి వస్తే తంతాడు. ఇద్దరి మధ్యలో ఏమంటారు శివగాడిదనే తెలంగాణలో ఒక సామెత ఉంది. అయితే కానీ వాళ్ళ రాజకీయ గోతి వాళ్ళే దోకున్నట్టు అవుతారు కదా భవిష్యత్తులో. మరి ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకోడు పార్టీ ఏమంటారు చేంజ్ అవ్వడానికి కూడా కొంచెం భయం పుడుతుంది కదా. ఆ విధంగా పోయేది నష్టమయ్యేదేముంది? ఉండని మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. కండువా కప్పినోడిది తప్ప, మాకేం సంబంధం లేదన్నోడు తప్ప. ఇక ఇద్దరిది తప్పే, తన్నినోడిది తప్పే, తన్నించుకుంది తప్పే. ఇంకా ఇందులో తెలంగాణ పేపర్లు ఎట్లా ఉంటే ఒకసారి ఆంధ్రజ్యోతి అరుచుకుందాం ఎట్లా ఉన్నాయో. ఆల్మోస్ట్ చూసినవే ఉన్నాయి. ఇక్కడ ఒక 2 వార్తలు ఉన్నాయి చూడండి. తెలంగాణ ప్రజలారా, బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ వ్యతిరేకం, నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు, మా అనుమతి లేకుండా దేన్ని కూల్చొద్దు, ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది, రోడ్లు ఫుట్పాత్లు రైల్వే మార్గాలు జలవనరులని ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు అంటే హైడ్రాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పకనే చెప్తుంది సుప్రీంకోర్టు. మతపరమైన కట్టడాలను వదలొద్దు, ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు. అసలు మీరు డిసైడ్ చేస్తారా? ఏమైనా సమస్య ఉంటే కోర్టులో చెప్పండి, మేము చూసుకుంటాము. అది వాస్తవమా అవాస్తవమా, ఎట్లా చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి గైడ్లైన్స్ కానీ లేకపోతే సలహాలు సూచనలు మేము ఇస్తాం తప్ప జడ్జి పాత్ర మీరెందుకు పోషిస్తామని చెప్పి మొట్టికాయలు ఇస్తుంది. ఏది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే వివిధ రకాల రాష్ట్ర ప్రభుత్వాలకు. ఇక విశాఖ తరహాలో మార్గదర్శకాలు వెల్లడిస్తాం, అవసరమైతే ఈసీ సాయం, విచారణ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా, అప్పటిదాకా కూల్చివేతలపై స్టే ఇచ్చిందంట సుప్రీంకోర్టు. హైడ్రాక్ వర్తించా అని చెప్పి రంగనాథ్ అంటున్నారు. వారాంతం నుంచి ఈ వీకెండ్స్ నుంచి మళ్ళీ కూల్చివేతలు స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరి పేద ప్రజలు కూల్చేస్తారు. ఉన్నోని కాదు, వాళ్ళ అన్నోళ్ళే లేకపోతే ఈ పెద్దోళ్ళే కాదు, వాళ్ళకి కూల్చకుండా మా వాళ్ళ పేద ప్రజలే కూలుస్తూ ఉంటారు. ఇది కాదు కదా అన్న రేవంత్ అన్న, ఇది కాదు కదా. జర చూడు పెద్దోళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళ ముఖం చూడు ఒకసారి, వాళ్ళ ముఖం చూసి జర గట్టిగా అరుచుకో. చూడు మైనర్గా ఉన్నప్పుడే, ఇక్కడ మరో వార్త ఏదంటే మన జానకి మాస్టర్ గురించి వచ్చింది. మైనర్గా ఉన్నప్పుడే కోరియోగ్రాఫర్పై జానీ వేధింపులు, సభ్యత్వంపై మా దగ్గరికి వస్తే వెల్లడైంది, పోలీసుల వద్దకు మేమే వెళ్ళమన్నాం, విచారణ చేస్తున్నాం, ఆధారాలు ఉన్నాయి, 90 రోజుల్లో నివేదిక, టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్, బాధితురాలకి పరిశ్రమ అండ, ఝాన్సీ, త్రివిక్రమ్పై నా ఫిర్యాదు తీల్చండి, మాను డిమాండ్ చేసిన పూనం కౌర్. మొత్తానికైతే నిజంగా అంటే ఈ రోజుల్లో ఎట్లా తయారయ్యారంటే కొంతమంది ప్రత్యేకంగా మహిళలు ఫేమ్ ఉన్న వాళ్ళు, నేమ్ ఉన్న వాళ్ళు, ఫెయిత్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ అవకాశాలు ఇవ్వడమా లేకపోతే ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం, ప్రత్యేక పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు ఏమైనా పెట్టి ఉంటే వాటిని టార్గెట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏమైనా చాటింగ్లు కానీ మిసేలు కానీ అవి చేసి ఉంటే వాటిని లక్ష్యంగా చేసుకొని కొంతమందిని అయితే ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షన్గా కూడా ఇరికించే అవకాశం ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఏవైతే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే నిజంగా భవిష్యత్తులో ఎవరైతే టాలీవుడ్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంత మీరు కూడా ఆ తగిన ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, ఆధారాలతో సహా మీరు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి వారిపైన
చట్టపరమైన చర్యలా లేకపోతే టాలీవుడ్ ఏదైతే మా ఉందో మా అసోసియేషన్ ఆ అసోసియేషన్ లోబడి చర్యలు తీసుకున్నట్టయితే భవిష్యత్ తరాలకు ఇన్స్పిరేషన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి కొంచెం ఇన్స్పిరేటివ్ పీపుల్ ఇలాంటి వాటి ఆరోపణలు ఎదుర్కోవడం కూడా నిజంగా ఏమాత్రం కూడా కొంత విధంగా ఆయన ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఇష్టపడే వ్యక్తులకు కూడా జీర్ణించుకోలేని విషయం. ఇట్లాంటివి భవిష్యత్తులో కూడా జరగకూడదని చెప్పి కోరుకుందాం మిత్రులారా. ఇది ఇట్లా ఉంటే కేసీఆర్ను తిట్టకుంటే రోజు గడవదా? రాష్ట్రానికి రేవంత్ చేసేది మేలా లేక కీడా? అప్పులపై ఆర్థిక సంఘానికి తప్పులు లెక్కలు, అబద్ధాల పునాదులపైనే రాష్ట్ర ప్రభుత్వం. జై తెలంగాణ అననోల నివాళితో అమరుల ఆత్మఘోష. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రాసుకో, రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాం, నీకు ఇష్టమైతే జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదని చెప్పి కేటీఆర్. మొత్తానికైతే ఇక ఇద్దరు బామర్దులు రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే గట్టి వేసుకుంటారు. ఓ పక్క ఈయన ఓ పక్క ఆయన. ఓ విధంగా చెప్పాలంటే కంటి మీద కునుకు లేకుండా నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు. నిద్ర లేకుండా చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర పరిపాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకుండా ఆయన కేసీఆర్ను దుమ్మెత్తిపోయడం అనేది ప్రారంభించిండు. ఇవి ఇట్లా ఉంటే మిత్రులారా, ఒకటి నేను యాక్చువల్లీ వెలుగు పేపర్లో చూపిద్దాం అనుకున్నా. ఒకసారి ఇది చూడండి, ఈ వెలుగు పేపర్లో ఒకటి చూడండి వార్త. తెలంగాణ ప్రజలారా మీకే చెప్తానా, ఈ వార్త మీరు ఖచ్చితంగా చూడాలి. నేను ఈ వార్తను చదివి కూడా వినిపిస్తా. ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జనం పర్యవేక్షణ, మేయర్తో కలిసి హెలికాప్టర్లో పర్యటించిన మంత్రి. ఇక చూడండి, హుసేన్ సాగర్లో గణనాథుల నిమజ్జనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. మేయర్ గద్వాల్ లక్ష్మి, డీజీపీ జితేందర్, సివి ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో కలిసి పొన్నం హెలికాప్టర్లో పర్యటించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ సహా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీశారు. గణేష్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని చెప్పి అధికారులను ఆయన ఆదేశించారు. ఇక చూడండి మిత్రులారా, కరెక్టు 10 రోజుల క్రితం ఖమ్మం మున్నేరు మొత్తం మునిగిస్తే ఖమ్మాని, మహబూబాద్ జిల్లాను, అదేవిధంగా సూర్యాపేటను పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వ్యవసాయ నష్టం అన్ని రకాలుగా నష్టపోతే ఒక్క హెలికాప్టర్ దొరకలే రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇవాళ గణేష్ నిమజ్జనాలను చేయొద్దు లేకపోతే అది ఏరియల్ వ్యూ నిర్వహించొద్దు అని చెప్పి మా ప్రధాన డిమాండ్ కాదు, మా ప్రధాన ఉద్దేశం కాదు. కానీ గణేష్ నిమజ్జనాల కోసం మాత్రం ఏరియల్ వ్యూ చేయడానికి హెలికాప్టర్ దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే వరదలు చిక్కుకున్నారో వరదలు చిక్కుకున్న వాళ్లకు కాపాడ కోసం ఎందుకు హెలికాప్టర్లు దొరకలేదు, ఎందుకు తక్షణ సహాయ చర్యలు చేపట్టలేదని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలను నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం ఏ విషయంలో ఏ విధంగా స్పందిస్తూ ఉందనేది ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలా. అంటే అక్కడ ప్రాణాలు ముఖ్యం కాదంట, ఇక్కడ గణేష్ నిమజ్జనాల పర్యవేక్షణ పెద్ద ముఖ్యమంట. అంటే అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదు అని చెప్పి మా ఉద్దేశం. జరగకూడదే, కానీ అక్కడ నిజంగా కళ్ళ ముందర ప్రాణాలు కోల్పోతూ ఉంటే మీరు ఎందుకు సహాయ చర్యలు చేపట్టడం కోసం హెలికాప్టర్ని తీసుకురాలేదు? తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చెప్పాలే కదా, పొన్నం ప్రభాకర్ అన్న చెప్పు, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు సోయి లేదు, మొద్దునిద్ర పోయింది. ఒక్క హెలికాప్టర్ కనిపించలేదా, దొరకలేదా? హంగు ఆర్భాటాలు మీ ప్రచారణ కోసం మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీకి 2-3 దొరుకుతూ ఉంటాయి, కానీ పేద ప్రజల్ని అది కూడా గవర్నమెంట్ సొమ్ము పెట్టి కాపాడడం కోసం ఎందుకు మీరు అంత తాత్సారం చేసిరు అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది అడగాలే కదా. ఇట్లా ఉంటుంది ప్రభుత్వం యొక్క లెక్కలు. ఇవి మిత్రులారా ముచ్చట్లు. అసలు ఈ ముచ్చట్లు అనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, పాలకపక్షం ఎట్లా ఉంది, ప్రధాన పక్షం ఎట్లా ఉంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి కొన్ని తెలియజేసే ప్రయత్నం చేసిన. మన ఛానల్ ఎవరైనా భారత్ టాక్ నెట్వర్క్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ను కూడా మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చేర్చండి. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. జై తెలంగాణ.